మిడిల్ ఈస్ట్ లో తెరచుకుంటోన్న ఎయిర్ స్పేస్లు ఇండిగో కార్యకలాపాలు పునః ప్రారంభం. భారత ప్రయాణికులకు ఇండిగో సూచనలు. ఖతార్పై ఇరాన్ దాడుల్ని ఖండించిన సౌదీ అరేబియా. ఖతార్కు అన్ని విధాలుగా మద్దతిస్తాం, సౌదీ అరేబియా భరోసా. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై కీలక ప్రకటన. యుద్ధం ముగిసింది అంటూ పోస్ట్ పెట్టిన ట్రంప్ సీజ్ ఫైర్ కు 2 దేశాలు అంగీకరించాయని ట్వీట్. బనకచర్ల అంశాన్ని మాకు రుద్దాలని ఏపీ చూస్తోంది. గోబెల్స్ ప్రచారం చేయాలని చూస్తున్నారు. గోదావరి వాటాలో చుక్క నీరు వదులుకోబోవన్న పొంగులేటి. బనకచర్లపై సిఎల్పి సమావేశం ఏర్పాటు. తెలంగాణ కేబినెట్ లో నిర్ణయం. ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్న సర్కార్. 2026 ఎన్నికల్లో చెన్నైలో పోటీ చేసే దమ్ముందా? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి సవాల్. గెలిస్తే మీరు చెప్పినవి వింటామన్న తమిళనాడు మంత్రి. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసు. కంభంపాటి శిరీష నుంచి స్టేట్మెంట్ రికార్డ్. సజ్జలను అరెస్ట్ చేయాలని డిమాండ్. వైసీపీ వాళ్ళకి ఎలాంటి పనులు చెయ్యకండి, వాళ్లకు పనులు చేస్తే మన పార్టీకి నష్టం జరుగుతుంది. యనమల సంచలన కమెంట్. తప్పు చేసిన వాళ్లను అరెస్ట్ చేస్తే బెదిరిస్తున్నారు. సినిమాలో డైలాగ్ సినిమాల్లోనే బాగుంటాయి, పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నారతీస్తామన్న పవన్ కళ్యాణ్. జగన్ పై దుష్ప్రచారం చేస్తున్నారన్న బొత్స. ఒకరు కారు కింద పడినా ర్యాలీ కొనసాగించారన్న అనిత. జాలి దయా లేకుండా ప్రవర్తించారని విమర్శ. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 48,676 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 857 అడుగులు. జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. 5 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. జల విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న ఉత్పత్తి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈటెలకు నోటీసులు. ఇవాళ ఉదయం 11 గంటలకు రావాలన్న సిట్. వాంగ్మూలం నమోదు చేయబోతున్న అధికారులు. మంచిర్యాలలో కార్డన్ సెర్చ్. ఇళ్లల్లో పోలీసుల సోదాలు. 30 బైకులు, మహారాష్ట్ర మద్యం సీజ్. లంకెలపాలెం జంక్షన్ లో లారీ బీభత్సం. సిగ్నల్స్ ను ఢీకొట్టి వాహనాలపైకి దూసుకెళ్లిన లారీ. 3 మృతి, మరికొందరికి తీవ్ర గాయాలు. ఇంగ్లాండ్ టార్గెట్ 371 పరుగులు. భారత్ బౌలర్లపైనే భారం. చివరి రోజు కావడంతో మ్యాచ్ ఫలితంపై ఉత్కంఠ.